మత్స్యకారులను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మత్స్యకారులకు వారంలోగా క్షమాపణ చెప్పాలని మత్స్యకార నేత పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు అల్టిమేటం ఇచ్చారు. సోమవారం కాకినాడలోని కాస్మోపాలిటన్ క్లబ్లో ఏపీ ఫిషర్మెన్ జేఏసీ ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కుల సంఘ నాయకుల సమావేశం జరిగింది. సంఘం రాష్ట్ర నాయకులు సైకం రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మల్లాడి కృష్ణారావు పాల్గొని మాట్లాడుతూ వనమాడిని వ్యక్తిగతంగా విమర్శిస్తే తాము పట్టించుకోమని, మత్స్యకార జాతిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమన్నారు. ఈ సమావేశంలో మత్స్యకార నాయకులు బర్రి ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బలసాలి ఇందిరా, మల్లాడి రాజు, తుమ్మల సునీత, తుమ్మల రమేష్ పెద్ద సంఖ్యలో మత్స్యకార నాయకులు పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు. ప్రజలకి ఎన్నాళ్ళైతే ఒక కాకినాడ మాత్రమే తెలుసుండేది కాదు. ఇప్పుడు మీ అందరూ కూడా మీడియా ఫుల్గా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వడం, యూట్యూబ్లు ఫాలో అవ్వడం, అతోటి దేశమంతా కూడా వెళ్ళిపోయింది. ఈ మత్స్యకారులు ఒక కాకినాడలోనో లేకపోతే ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణలో లేరు, దేశమంతా ఇతర దేశాల్లో కూడా చూసి ఇంకా మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పేసి కొన్ని వందల మంది చెప్తూ ఉన్నారు. కానీ తప్పు తెలిసిన తర్వాత ఇంకా నేను బుకాయించడం అనేది కాకుండా ఈ జాతికి క్షమాపణ చెప్తే ఇక్కడతోటి సమస్య సాల్వ్ అవుతుంది. లేదంటే ఏ టైంకి ఏ విధంగా చేయాలో ఆ టైంగా తక్కువగా ఈ జాతిని మాత్రం తక్కువ అంచనా వేయొద్దని చెప్పేసి మీకు ఒక మిత్రుడిగా నేను ఈ విషయాన్ని ఈ జాతికి సంబంధించిన ఒక వ్యక్తిగా ఈ 4 విషయాలు మీరు చెప్పడానికే ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వడానికి కారణం అని చెప్పి తెలియజేస్తూ మీరు మరీ మీ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మీడియా ద్వారా కూడా మీరు ఈ విషయాన్ని ఏ విధంగా వారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఈ జాతికి క్షమాపణ చెప్తారో, లేదా అతని క్షమాపణ చెప్పనంటే అతని ఇష్టమని అతను వదిలేస్తారు. ఈ జిల్లాలకి మిథున్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. వారికి కూడా మనం ఇచ్చేసి వీరిద్దరూ కూడా స్పందించకుండా ఈ చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా స్పందించినప్పుడు దానికి తగ్గట్టుగా మన ప్రోగ్రామ్ని ప్లాన్ చేసుకుందామని చెప్పేసి మీకు మీడియా మిత్రులకి ద్వారాగా ఇక్కడ సమావేశమైన మరి మత్స్యకార సోదరులు అందరూ కూడా మీరందరూ ఈ 17వ తారీఖు నుంచి చూసిన దగ్గర నుంచి కూడా మీ మనసు కష్టమయ్యి మనందరినీ జాతినే ఇంత అవమానంగా మాట్లాడారు అన్న భావంతో మీరు ఉన్నారు. దాన్ని కొంత ఓపిక పట్టండి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం కాకినాడ పట్టణ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మత్స్యకార జాతిని ఉద్దేశిస్తూ అవమానకర రీతిలో మా మనోభావాలను గాయపరుస్తూ ఫిబ్రవరి 17వ తారీఖున వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా మేము అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టాము. అదంతా కూడా మీకు తెలిసినదే. మేము చంద్రశేఖర్ రెడ్డి కుల దురహంకారి చంద్రశేఖర్ రెడ్డిని నేను ఒక్కడే కోరుతున్నాం మా జేసీ తరపున, మీరు మా ఓట్లతో నెగ్గి 2,000 కూడా ఓట్లు లేని రెడ్డి సామాజిక వర్గం ఈ కాకినాడలో పెత్తనం చేస్తుంది. మీరు మా ఓట్లతో నెగ్గి మా ఓట్లతో వచ్చి పరిపాలన చేస్తున్న మీరు మా జాతిని ఉద్దేశించి ఎట్లా మాట్లాడతారు? మీరు రాజకీయంగా వైర్యం అంటే మీరు రాజకీయంగా చూసుకోవాలి తప్ప మా కులాన్ని అనే హక్కు నీకు ఎవడిచ్చాడు? ఏమన్నా ఉంటే రాజకీయంగా నువ్వు మాట్లాడుకో. మత్స్యకార జాతి అయితే నీకు అంత చులకనా? మత్స్యకారం మేము దేంట్లో తక్కువ? భీకర తుఫాన్లకి, వర్షాలకి, ఎండలకి, వానలకి, రేయింబవలని లెక్క చేయకుండా ఉప్పినికి ఎదురెళ్ళి మేము వేట చేసుకుని అజేటుగా తిరిగి వస్తున్న జాతి మాది. మేము 10 రోజులుగా చేస్తున్నా కూడా పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి స్పందన రాలా. కేవలం నువ్వు రెడ్డి అనే కులాహంకారం ఉంది కాబట్టి నువ్వు చెప్పట్లా. కబడ్దారు చంద్రశేఖర్ రెడ్డి. అలాగే ఇక్కడైనా సరే ఉపయోగించేది లేదు. ఇది ఆత్మగౌరవ సభ. మత్స్యకార సోదరులారా, నేనేదో ఒక నాయకురాలుగానో లేకపోతే ఒక పార్టీ తరపు నుంచో మాట్లాడట్లా. ఒక మత్స్యకార కుటుంబ బిడ్డగా మత్స్యకారులుగా నేను మాట్లాడుతున్నాను. ఇన్నాళ్ళు కూడా మనం శాంతియుతంగా సరే తన పాపం తను పోతాడని మరి కొంతమంది, క్షమాపణ చెప్తాడని కొంతమంది, ఎంత అహంకారమో చూసారా? దాన్ని బట్టి అర్థమైంది కదా, మనము మాట్లాడుతున్నాం, చేస్తున్నాం. కానీ ఆయన మాత్రం నేను ఇంతే అన్నట్టుగా నియంత ధోరణిలో పురాహంకారంతో ఉన్నాడు ఈ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి. కాబట్టి ఖచ్చితంగా ఆ ఇల్లు ముట్టడించి గల్లాపెట్టి క్షమాపణ చెప్పేంత వరకు కూడా జేసీ ఆధ్వర్యమే కాదు ప్రతి మత్స్యకార మత్స్యకార సోదరుడు అందరూ కూడా రోడ్లు ఎక్కాల్సిన సమయం వచ్చింది. ఇది మన ఆత్మగౌరవ సమస్య కాబట్టి ప్రతి ఒక్కరు రావాలని చెప్పేసి మీ మత్స్యకార బిడ్డగా, మీ సోదరుగా, మీ అక్కగా, మీ చెల్లిగా నేను మీకు పిలుపునిస్తున్నాను. జై మత్స్యకార.